అందరికీ నమస్కారం. ఈరోజు మనం చిన్నప్పుడే అనే కథలోకి వెళ్దాం. ఇది మనల్ని భారతదేశ చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన కాలఘట్టానికి తీసుకెళ్తుంది. ఆ రోజుల్లో నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానం మొత్తం అణిచివేత, అన్యాయాలతో రగిలిపోతోంది. మరి ఆ చీకటిలో ఒక విప్లవ జ్వాల ఎలా మొదలైంది? ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రం ఆ కాలంలోని ఒక కీలకమైన ఘట్టాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది. కాని అస్సలు మార్పుకి కారణమైన ఆ నిప్పురవ్వ అది ఎవరు ఊహించని ఒక చోటు నుంచి రాబోతోంది. అయితే ఆ మార్పుకి అత్యంత శక్తివంతమైన గొంతుక ఎక్కడ్నుంచొస్తోంది? ఈ ప్రశ్నే మన కథని ఒక ఆసక్తికరమైన మలుపు తిప్పుతుంది. సరే, ఇక గొంతు ఎవరితో తెలుసుకుందాం. సరే, ముందుగా ఆనాటి పరిస్థితులు ఎలా ఉండేవో కొంచెం అర్థం చేసుకుందాం. పల్లెల్లో ప్రజల బతుకులెలా ఉండేవంటే, దొరలు, పటేళ్లు అనే స్థానిక భూస్వాములు, అధికారులు వాళ్ల కనుసన్నల్లోనే నడిచేవి. వాళ్ల అధికారం ముందు ఒక సామాన్యుడి ప్రాణానికిగాని ఆత్మాభిమానానికిగాని అసలు విలువే ఉండేది కాదు. ఈ అణచివేతలో అన్నిటికన్నా క్రూరమైందేంటంటే వెట్టి అనే ఒక సిస్టమ్. వెట్టి అంటే ఏంటంటే ఎలాంటి జీతం లేకుండా భూస్వాముల ఇళ్లల్లో వాళ్ల పొలాల్లో బలవంతంగా పనిచేయించటమన్నమాట. వాళ్ల జీవితాల్లో ఇదొక పెద్ద శాపంలా తయారైంది. కేవలం ఈ వెట్టి చాకిరే కాదు, వాళ్ల ప్రతిరోజూ ఒక నరకంలా ఉండేది. అంటే చిన్న చిన్న తప్పులక్కూడా ఊహించలేని ఫైన్లు వేసేవాళ్లు. నిత్యం అవమానాలు, ఉన్న కాస్త ఆస్తిని, తినే తిండి గింజల్ని కూడా లాక్కునేవాళ్లు. ఎవరైనా ఎదురు మాట్లాడితేనా ఇక అంతే, విచక్షణ లేకుండా కొట్టడం. ఇలా భయం, నిశ్శబ్దం వాళ్ల జీవితంలో ఒక భాగమైపోయాయి. అలాంటి ఒక చీకటి సమయంలో ఆ గ్రామంలోకి ఒక ఆశాకిరణంలా ఒక మార్పు అడుగుపెట్టింది. ఆ మార్పు పేరే వెంకట్రావు. ఆయన ఎవరంటే, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆంధ్ర మహాసభ ఉద్యమం తరపున వచ్చిన ఒక కార్యకర్త. ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఆయన లక్ష్యం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, వెంకట్రావు కేవలం 2 నెలల్లోనే ఊహించని మార్పు తీసుకొచ్చాడు. చూడండి, ఆయన రాకముందంతా భయం, దోపిడీ, అవమానం. కాని ఆయన వచ్చాక న్యాయం, గౌరవం, ఒక కొత్త నమ్మకం ఇవన్నీ చిగురించాయి. లంచగొండితనానికి, దోపిడికి ఆయన పూర్తిగా అడ్డుకట్టవేశాడన్మాట. అయితే వెంకట్రావు సాధించిన అసలైన విజయం కేవలం ఈ సంస్కరణలు తీసుకురావడమే కాదు, అంతకన్నా ముఖ్యంగా ప్రజలు తమ గుండెల్లోని బాధను భయం లేకుండా చెప్పుకోవచ్చు అనే ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించడం. ఆ నమ్మకమే ఇన్నాళ్లు మరుగునపడిన ఎన్నో నిజాలను బయటకు తెచ్చింది. ఇక ఇప్పుడు మనం ఈ కథలో అత్యంత కీలకమైన, మనసుల్ని కదిలించే ఘట్టానికి వచ్చాం. ఉద్యమ నాయకులు గ్రామస్తులతో మాట్లాడ్డానికి వచ్చినప్పుడు అక్కడ ఎవరూ ఊహించనిది ఒకటి జరిగింది. వెంకట్రావిచ్చిన ఆ ధైర్యంతో, ఆ భరోసాతో ఆ ఊరి పిల్లలు మెల్లగా ఆ నాయకుల దగ్గరికి వచ్చారు. అప్పుడు మొదలైంది అసలు కథ. పెద్దవాళ్లు కూడా చెప్పడానికి భయపడే నిజాలని ఆ పసిహృదయాలు ఒక్కొక్కటిగా చెప్పడం మొదలుపెట్టాయి. ఒక పిల్లాడు లేచి నిలబడి తన కళ్ల ముందే జరిగిన ఒక ఘోరాన్ని చెప్పాడు. కేవలం కట్టెలు ఏరుకుందని మా అమ్మను దొరమనిషి కొట్టాడు. అడ్డుకోబోయిన మా నాన్న చేతికర్ర విరిగిపోయేంత దారుణంగా కొట్టాడు అని చెప్పాడు. వినడానికే ఎంత భయంకరంగా ఉందో కదా. ఇంకో పిల్లాడు లేచి తమమీద జరిగిన ఆర్థిక దోపిడీ గురించి చెప్పాడు. వాళ్ల గేదెకి ముక్కుతాడు లేదంట. అంతే, ఆ చిన్న కారణానికి వాళ్ల కుటుంబానికి 30 రూపాయల జరిమానా వేశారట. ఆలోచించండి, ఆ రోజుల్లో 30 రూపాయలంటే అది ఒక కుటుంబానికి ఎంత పెద్ద మొత్తమో. మరో పిల్లాడి కథ అయితే ఇంకా దారుణం. ఒక అధికారి తన వాళ్లతో కలిసి ఊరికి వస్తే ఇంట్లో వండిన అన్నం మొత్తం వాళ్లకే పెట్టాల్సొచ్చిందట. చివరికి ఆ రాత్రి ఆ పిల్లాడి కుటుంబం కేవలం మిరపకారం, నీళ్లతోనే కడుపు నింపుకుందట. ఈ మాటలు విన్నవాళ్ల గుండెలు తరుక్కుపోయాయి. ఇక ఈ చివరి సాక్ష్యం, ఇది అన్నిటికంటే భయంకరమైనది. వెంకట్రావు ఊళ్ళో ఒక బడి పెడితే ఆ బడికి వెళ్తే చావబాదుతాం అని దొర గుమాస్తా బెదిరించాడట. అంటే వాళ్ల ఆలోచనేంటో చూడండి. రాబోయే తరాన్ని కూడా చదువుకు దూరం చేసి, అజ్ఞానంలోనే ఉంచి, వాళ్లని కూడా బానిసలుగా మార్చాలనే ఒక దుర్మార్గపు పన్నాగం. పిల్లలు చెప్పిన ఈ మాటలు విన్నాక అప్పటిదాకా సమస్యను కేవలం ఒక రాజకీయ కోణంలో చూస్తున్న ఆంధ్ర మహాసభ నాయకుల మీద పిడుగుపడినట్టయింది. ఆ అణచివేత వెనుక ఇంత పెద్ద మానవ విషాదం దాగి ఉందని వాళ్లు మొదటిసారి తమ కళ్లతో చూశారు. ఆ మాటలు విన్న నాయకుల్లో ఒకరు గుండెల్లోంచొచ్చిన ఆవేదనిది. మనం మన పిల్లలకి ఆస్తులిస్తామని మాట ఇస్తాం, కాని నిజానికి మనం వాళ్ళకిచ్చేదేంటి? అప్పులు, రోగాలు, కష్టాలు మాత్రమే.
పిల్లలు చెప్పిన ఆ కథలు వాళ్ళని పూర్తిగా కుదిపేశాయి. మనం మన తర్వాతి తరానికి ఆస్తులు కాదు, అప్పులు, అవమానాలిస్తున్నామనే నిజం వాళ్ళని సిగ్గుతో తలదించుకునేలా చేసింది. కాని ఆ సిగ్గునుంచే, ఆ ఆవేదన నుంచే ఒక ఉక్కు సంకల్పం పుట్టుకొచ్చింది. వాళ్లకర్థమైంది, ఈ పోరాటం కేవలం వాళ్లకోసం కాదు, రాబోయే తరాల భవిష్యత్తు కోసమని. ఆ ఒక్క క్షణం వాళ్లలో అంతులేని పట్టుదలని నింపింది. ఆ తర్వాత వాళ్ల ఉద్యమం కేవలం అణచివేతకు వ్యతిరేకంగా పోరాడటం మాత్రమే కాదు, ఒక ఉన్నతమైన సమాజాన్ని నిర్మించడం వైపు సాగింది. మరి వాళ్ళు ఎలాంటి భవిష్యత్తును ఊహించుకున్నారో చూద్దాం. వాళ్లు కోరుకున్న ఆ కొత్త సమాజానికి పునాదులు ఇవే: స్వేచ్ఛ, ప్రతి వ్యక్తికి గౌరవం, విశ్వమానవ సౌభ్రాతృత్వం, సహనం, పరోపకారం. ఈ ఆదర్శాలే వాళ్ల పోరాటానికి ప్రాణం పోశాయి. సో చివరికి ఏం జరిగిందంటే, ఆ పసిపిల్లలు చెప్పిన నిజాలే ఒక మామూలు రాజకీయ సమావేశాన్ని ఒక నైతిక పోరాటంగా, ఒక ధర్మయుద్ధంగా మార్చేశాయి. అవును, వాళ్ళ పోరాటం ఎవరికోసం, దేనికోసమనే ఒక స్పష్టతని, ఒక తిరుగులేని నైతిక బలాన్ని ఇచ్చింది ఆ పిల్లల మాటలే. ఈ కథ మొత్తం విన్నాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న నిలుస్తోంది. ప్రతి తరం తమ తర్వాత తరానికి ఒక మంచి భవిష్యత్తునిస్తామని వాగ్దానం చేస్తోంది. మరి మనం మన తర్వాతి తరానికి ఎలాంటి వాగ్దానాలిస్తున్నాం? వాటిని ఎంతవరకు నిలబెట్టుకుంటున్నాం? ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం.